ఇప్పుడు పైన ఫోటోలో చూపిస్తున్నాం కదా, చాలా వరకు మనం స్టూడెంట్లు టీచర్లు మ్యారేజ్ చేసుకోవడం, లవ్ అవి ఇవి అని చాలా చూస్తుంటాం. ఎందుకంటే స్కూల్లో పాఠాలు చెప్పిన టీచర్ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం, టీచర్ని చూసాము, కాలేజీల్లో చూసాము, ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే ఉంటాం. కానీ 10th క్లాస్ పిల్లాడు మ్యాథ్స్ టీచర్ని అసలు ప్రెగ్నెంట్ చేయడం అంటే చాలా స్ట్రేంజ్ థింగ్. అసలు నేను చిన్నప్పుడు స్కూల్ డేస్ చదువుతున్నప్పుడు ఎక్కడైనా టాయిలెట్కి వెళ్ళాలంటే చాలా భయపడేవాడిని. ఎవరు తిడతారో ఎవరు అనుకుంటారో ఏంటో అని. ఎందుకంటే మామూలు చిన్నపిల్లలు ఎక్కడైనా టాయిలెట్కి వెళ్తే మనం ఏం అనుకోం, చిన్నపిల్లలు వాళ్ళు తెలియక అర్జెంట్ ఏం ఆపుకోలేక చేస్తారు, తప్పలేదు. కానీ నేను నా చిన్నప్పుడే అంత భయపడేవాడిని. ఎందుకంటే మన చిన్నపిల్లలు అంటే చాలా చిన్న బుల్లిపడి ఉంటది, ఉండదు, తప్పే ఉండదు. చాలా వరకు ఎక్కడెక్కడో టాయిలెట్కి వెళ్తున్నాం చూస్తుంటాం. కానీ నేను అప్పుడే భయపడేవాడిని. కానీ ఇప్పుడు ఎలాగుందంటే ఈ సొసైటీలోనే చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు చాలా వరకు స్మోక్ చేస్తున్నారు, బీర్లు తాగుతున్నారు. నేను చాలా మందిని చూశాను, ఆడపిల్లలు మగ పిల్లల్ని. అలాగే అందరినీ బ్లేమ్ చేయట్లేదు, కానీ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. పేరెంట్స్ ని చాలా మంది బ్లేమ్ చేస్తారు, పెంపకం అది ఇది చాలా తప్పు. ఆడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏ ఫ్రెండ్ సర్కిల్, ఆ అట్మాస్ఫియర్, సినిమాల ప్రభావం వీటి వల్ల పాడవుతుంటారు చాలా మంది. అందుకని వాళ్ళ మీద ఇంపాక్ట్ పడి వాళ్ళు చేయాలనిపించి చేస్తుంటారు. అంతేగాని పేరెంట్స్ పెంపకం కాదు, ఇంకేం కాదనమాట. కానీ ఇలాగ టీచర్ కైనా బుద్ధి ఉండాలి. ఆ టీచర్ ఎలా చేయించుకుందో నాకు అర్థం కావట్లేదు. కడుపు చేయించినంత వరకు అంటే చాలా సార్లు వాళ్ళిద్దరు సెక్స్ చేసి ఉంటారు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, చాలా వరకు చిన్నపిల్లలను బ్లేమ్ చేసి పెంపకం అది అని పేరెంట్స్ ని అస్సలు బ్లేమ్ చేయకండి, చాలా తప్పది. ఎందుకంటే పిల్లలది తప్పే ఉండదు, ఏం చేసినా ఇప్పుడు పెద్దదే ఆవిడ టీచర్ కాబట్టి ఆ టీచర్తో తప్పు ఉంటుంది, పిల్లడిది కూడా ఎంతో కొంత తప్పు ఉంటుంది సొసైటీ బట్టి. నేను చిన్నప్పుడు ఉండి చాలా భయపడి అలా చేసేవాడిని. కానీ ఇప్పుడు సొసైటీ అంత మారిపోయింది, మొత్తం ప్రపంచం మారిపోయింది అనమాట, అడ్వాన్స్డ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి సినిమాలు అన్నింటిలో కూడా మ్యాక్సిమం బూతులే ఉంటాయి అనమాట. ఎవరో ఒకటి తిట్టినట్టు అవి ఇవి మొత్తం బూతులు వల్ల అది కూడా సగం ఇంపాక్ట్ పడుతుంది పిల్లల మీద. ఆడు ఏం చేస్తాడంటే ఆ సినిమాలు పేరెంట్స్ తీసుకెళ్లి చూపించినప్పుడు అలాగే చేయాలనుకుంటాడు. ఫ్రెండ్స్ దగ్గర అలా హీరోయిజం చూపిస్తాడు, ఏదో ఒకటి తిడుతుంటాడు. నేను అక్కడెక్కడ తిరిగే సర్కిల్లో చూస్తుంటాను కదా, వీధుల్లో పిల్లలు ఆడుకుంటూ. ఎవరైనా అంకుల్స్ కానీ ఏమైనా అంటే ఆడికి 90mm రాడ్ దింగుతా అటు అంటారు. నేను షాక్ అయిపోయి అసలు కళ్ళు తిరిగిపోయాను, నాకు ఇడియట్ ఎలాగంటున్నాడని. ఇటు స్కూల్ అప్పుడు ఎలాగుంటే ఇటు పెద్దోడే బయటకు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఆడు ఏం చేస్తాడు అని భయం వేస్తుంది అనమాట. అలా ఉన్నాయి ఒక్కొక్కరు మాటలు. సో ఫ్రెండ్స్, సమాజం, సినిమాల ప్రభావం ఇవన్నీ పడడం వల్ల ప్రజలు ఎంత కంట్రోల్ చేసినా సరే, పేరెంట్స్ ఎంత కంట్రోల్ చేసినా పిల్లలు అలా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నారు అనమాట.